ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య పరలోకానికి ఆరోహణం అవడానికి ముందు తన శిష్యులతో ఈ మాట చెప్పాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములో ఇది ఒక కీలకమైన క్షణం. ఎందుకంటే ఇది శిష్యులు సువార్తను భూదిగంతముల వరకు వ్యాప్తి చేయాలనే లక్ష్యం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు, అనగా దేవుని ఆత్మచేత వారు నింపబడినప్పుడు దేవుడిచ్చే శక్తిని పొందుకుంటారని, తద్వారా ఆయనకు సాక్షులుగా ఉంటారని యేసయ్య ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు. ఈ శక్తి శారీరక బలం లేదా రాజకీయ అధికారం కాదు, కానీ ధైర్యంగా మరియు దృఢ నిశ్చయంతో సువార్తను ప్రకటించే ఆధ్యాత్మిక మరియు అతీంద్రియ శక్తి. ఇది స్వాభావికమైనది కాదు, అస్వాభావికమైనది, అనగా మానవాతీతమైనది. యేసయ్య తన భూ సంబంధమైన పరిచర్యలో ఇదే శక్తితో నింపబడి ఉన్నాడు. ఇప్పుడు అదే శక్తిని శిష్యులు కూడా పొందుకుంటారని యేసయ్య తెలియజేస్తున్నాడు. అలా పొందుకొని వారిని ఎదిరించే లోకంలో క్రీస్తుకు సాక్షులుగా ఆయన సేవ చేస్తూ తగిన రీతిగా జీవిస్తూ ముందుకు సాగుతారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనుల దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి, గాని మాటలు ఆడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని. ప్రియులారా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందును మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతిని, అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమునందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు అని. సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలి అనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
పరిశుద్ధాత్మ మా మీదికి వచ్చినప్పుడు మేము శక్తి నొందెదమని మేము యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నీకు సాక్షులమై ఉందుమని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవ, మా మనోనేత్రములు వెలిగింపబడినందున నీవు మమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీవు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మాయందు నీవు చూపుచున్న నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మేము తెలుసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము మాటతోనూ నాలుకతోనూ మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ నీ సువార్తను ప్రకటించే వారంగా ఉండుటకు కృప చూపమని నీ వాక్యమును అంగీకరించి అన్ని విషయములలో నిన్ను పోలి నడుచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.